సహోదరి సహోదరులారా, ఉదయకాలం మీరు లేచినప్పుడు ఎంతమంది మీలో దేవునితో మొదటగా గడుపుతున్నారు? ఆయనకి ప్రార్థన చేయటం, బైబిల్ చదివి వాక్యం చదువుతూ ఆయన మాటలను వినటం ఎంతమందికి మీలో ఆ అలవాటు ఉంది? దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవం, ఉదయకాల సమయంలోనే ఆయన స్వరాన్ని వినే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? ఒకవేళ అలాంటి అనుభవం మీరు లేకపోతే ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. మీరు లేచిన వెంటనే దేవుడితో కొంత సమయం ప్రార్థనలో గడపండి, కొంత సమయం వాక్యాన్ని చదవండి. ప్రార్థన చేయడం అంటే మీరు దేవునితో మాట్లాడటం, వాక్యాన్ని చదవడం అంటే దేవుడు మీతో మాట్లాడటం. ఇలాంటి అన్యోన్యమైన సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఉంటే ఆ రోజంతా మీకు ఎంతో నెమ్మది ఉంటుంది. దేవుని యొక్క సహకారం మీకు ఉంటుంది, దేవుని యొక్క నడిపింపు మీకు ఉంటుంది. మీకు అలాంటి నడిపింపు కలిగి మీరు ఉండాలనుకుంటే ప్రతిరోజు మనం చాలా కష్టాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు మనుషుల ద్వారా మనం కొన్నిసార్లు గాయపరచబడే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మన ఉద్యోగ బాధ్యతలు, పనులు, చదువులు, ప్రతి దైనందిన జీవితంలో మనకి దేవుని సహకారం చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో మనం విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే దేవునితో మీ సంబంధం చాలా బలంగా ఉండాలి. దేవుడు మీతో మాట్లాడాలి, మీరు కూడా దేవునితో మాట్లాడాలి. ఇలాంటి అన్యోన్యమైన సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఉండేటప్పుడు సాతానుడు కానీ, లేదా దుర్బోధకులు కానీ, దుష్ట సాంగత్యము కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి దినం మీరు లేచిన వెంటనే ప్రార్థించే అలవాటు చేసుకోవాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యాన్ని చదివే అలవాటు చేసుకోండి. వాక్యం అనేది ఏదో బైబిల్ పూర్తి చేయాలని చదవకండి, దానివల్ల ఉపయోగం లేదు. మీరు బైబిల్ 100 సార్లు పూర్తి చేసినా మీరు పరలోకానికి వెళ్ళరు. ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడాలని దేవుని దగ్గర బ్రతిమాలుకొని బైబిల్ని చదవడం అలవాటు చేసుకోండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప శక్తిగా ఉంటుంది, ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప వెలుగుగా ఉంటుంది. మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కోగలరు. అలాంటి జీవితం మీకు దేవుడు అనుగ్రహించాలని, మీరు కూడా అలాగా ప్రయత్నం చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును గాక.